అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాసా డైరీస్. ఈ వీడియో ఏంటంటే మా ఊర్లో జరిగే అశ్రితల సంబరాలు. ప్రతి 2 సంవత్సరాలకి 3 రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతాయి మా ఊర్లో ఈ అశ్రితల సంబరాలు. మే నెలలో 3 రోజుల పాటు ఆది, సోమ, మంగళ ఈ 3 రోజుల పాటు ఎలా చేయాలి ఏంటని గ్రామ సభ నిర్వహించి గ్రామ పెద్దలు దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది. గ్రామం తరక ఆడపిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కూడా ఈ సంబరాలకు వస్తారు ఎక్కడెక్కడి నుంచో. ఆదివారం మొదటి రోజు, ఆ రోజు దుర్గమ్మ తల్లికి పసుపు కుంకుమలు, ముర్రాట్లు సమర్పించుకుంటారు. గ్రామ దేవతలంటే పురాతన కాలం నుండి ఆ ఊరిలో విశ్వసించే చెట్టుకి కానీ లేకపోతే ఒక రాయికి కానీ మొక్కేవాళ్ళు. అదే ఊరిని చల్లగా చూస్తుందని విశ్వసించేవాళ్ళు. ఇలాంటి సంబరాలంటే ఆడవాళ్ళకి అతిపెద్ద పండగ లాంటిది. అందుకే సాయంత్రం 4 గంటల నుండే ఆడవాళ్ళందరూ రెడీ అయ్యి అమ్మవారికి ముర్రాట్లు, పసుపు కుంకుమలు పట్టుకొని బయలుదేరుతారు. అందరూ ఒకేసారి వచ్చి తోపులాట్లు జరగకుండా కమిటీ వాళ్ళు చాలా చక్కగా క్యూ లైన్లు అన్నీ చక్కగా అక్కడ నిర్వహించడం జరిగింది. పసుపు కుంకుమలు అయిన తర్వాత మొక్కులు ఏమైనా ఉంటే మొక్కుకుంటారు. చీరలు చూపించడం, కోళ్ళు చూపించడం ఇలా అవన్నీ చేసుకుంటారు. తర్వాత గ్రూప్ ఫోటోలు దిగుతారు. ఫ్యామిలీ అంతా కలిసి చాలా సరదాగా ఉంటుంది. సాయంత్రం పూట అమ్మవారిని పూజిస్తే ఉదయం పూట చక్కగా గ్రౌండ్లో ఎంజాయ్ చేస్తారు. అది గ్రౌండ్లో సుడిగాలి లాంటిది వచ్చింది. ఒక చిన్నప్పుడు దాన్ని దెయ్యం అనేవాళ్ళు. ఎక్కడెక్కడో జాబులు చేసే వాళ్ళు కూడా ఈ సంబరాలకు వస్తారు. కుర్రోళ్ళంతా చక్కగా గ్రౌండ్లో ఉదయం పూట అంతా గ్రౌండ్లోనే ఆడుకుంటారు. ఒక 4-5 టీముల్లాగా వేసుకొని టోర్నమెంట్ లాగా నిర్వహిస్తారు. ప్రైజులు, గిఫ్ట్లు చాలా సరదాగా ఉంటుంది. 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ సంబరాలు అంటే అందుకే చాలా ఇష్టం అందరికీ. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్ళి అందరితో సరదాగా స్పెండ్ చేద్దామా అని చాలా సరదాగా ఎదురు చూస్తూ ఉంటారు అందరూ కూడా. అయిపోయాక 2వ రోజు అయినటువంటి సోమవారం నూకాలమ్మ తల్లికి వెళ్ళి పసుపు కుంకుమలు ఇవ్వడానికి రెడీ అవుతారు. చిన్నపిల్లలకు కూడా చక్కగా వేసలు కాబట్టి అందరూ అన్ని ఫ్యామిలీస్లో ఉన్నటువంటి చిన్నపిల్లలందరూ ఒక దగ్గర కూర్చొని చక్కగా ఆడుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సంబరాలు, సమ్మర్ హాలిడేస్ ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళకు స్కూల్ టైమ్స్లో వాళ్ళు ఎవరెవరో ఎక్కడెక్కడో ఉంటారు. కానీ ఈ సంబరాలు వచ్చేసరికి, ఈ సమ్మర్ హాలిడేస్ అనేసరికి అందరూ ఒకే దగ్గర ఉండి ఈ సమ్మర్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అందుకే సంబరాలు అంటే చాలా ప్రత్యేకమైనవి. రోజు మంగళవారం గ్రామ దేవత అశ్రి తల్లికి పసుపు కుంకుమలు ఇస్తారు. ఇలా 3 రోజులు ముగ్గురు అమ్మవార్లకి పసుపు కుంకుమలు ఇచ్చుకొని పూజించుకుంటారు. 3వ రోజు గ్రామ దేవత అయినటువంటి అశ్రి తల్లి అమ్మవారికి చాలా ఘనంగా పూజిస్తారు. అదే చివరి రోజు కాబట్టి చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు చాలా ఎక్కువ క్రౌడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆఖరి రోజు కాబట్టి. ఈ ఆఖరి రోజున గ్రామం తరపున ఒక 4-5 గొర్రెపోతుల్ని అమ్మవారికి మొక్కి ఆ ప్రసాదాన్ని ఇంటింటికి అందరికీ సమానంగా వచ్చేలాగా పంచుతారు. ఆ రాత్రంతా మేల్కొని తెల్లవారుజామున బుధవారం నాడు చక్కగా వంటలు చేసుకొని చుట్టాలందరికీ భోజనాలు పెడతారు. ఇలా మా ఊర్లో ఈ ప్రతి 2 సంవత్సరాలకు
అసిరి తల్లి సంబరాలు జరుగుతాయి. 3 రోజుల పాటు చాలా ఘనంగా జరుగుతాయి. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసుకొని, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతమందికి చేరువయ్యేలాగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.